హలో ఎవరివన్. సంక్రాంతి పండుగ వచ్చింది. సంక్రాంతి పండుగకి సినిమాలు వచ్చినాయి, పెద్ద హీరోల సినిమాలు వచ్చినాయి, చిన్న హీరోల సినిమాలు వచ్చినాయి. ఏది హిట్ అయింది, ఏది యావరేజ్ ఉంది, ఏది ఫస్ట్ ఏది లాస్ట్ అనేది వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి, వీడియో నచ్చితే లైక్ చేయరి. సంక్రాంతికి ప్రభాస్ అన్నతో స్టార్ట్ అయింది సినిమాల పండుగ. నాకు తెలిసి ఈ ఇయర్ సినిమాలు ఎంజాయ్ చేసినట్టు ఇంతకుముందు అంటే ఇంత సంక్రాంతి పండుగ అంటేనే సినిమాలు తెలుగు రాష్ట్రాలలో అందరూ ఇటు ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, సంక్రాంతి పండుగ అంటే ఆ సినిమాలు ఆటోమేటిక్గా మైండ్లోకి సినిమాకి పోవాలంతే. ఏది ఎట్లున్నా సరే కూడా సినిమా టాకుని బట్టి సినిమాకి వెళ్ళిపోవాలి, సినిమా చూడాలి, సినిమా ఎంజాయ్ చేయాలి. ఇది ఒక ఎమోషన్ సంక్రాంతి పండుగకి. ఈసారి సంక్రాంతి పండుగకి ప్రభాస్ అన్నతో స్టార్ట్ అయింది. 9th రాజాసాబ్తో వచ్చిండు. రాజాసాబ్ ఫస్ట్ రోజు అయితే అనుకున్న రేంజ్ ఎక్స్పెక్టేషన్స్కి అయితే రీచ్ కాలేదు సినిమా. ఎవరు అంటే మన వాస్తవాలు మాట్లాడుకోవాలి. మారుతి అన్న తీసిన కంటెంట్ కరెక్టే, ఆయన చెప్పాలనుకున్న విషయం కూడా కరెక్టే. బట్ ప్రజలు పబ్లిక్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్విన్స్ చేయడంలో కొంచెం అయితే మాత్రం కన్ఫ్యూజ్ అయితే క్రియేట్ అయింది మారుతి అన్నకి. సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో, ఆ హిప్నాటిజం ఏదైతే ఉందో అది ఆడియన్స్కి సరిగా కనెక్ట్ కాలేదు. అది కనెక్ట్ కాకపోవడం వల్ల హిట్ రేంజ్ పోవాల్సిన సినిమా యావరేజ్ రేంజ్లో అయితే ఆగింది. పైసలు అయితే మంచిగా వచ్చినాయి, 300 crores ప్లస్ వచ్చినాయి సినిమాకి. మరి సినిమా బడ్జెట్ ఎంతనో, మరి లాభాలు ఎంతనో అది మనకు తెలియదు. కానీ సినిమా అయితే మాత్రం 300 crores ప్లస్ అయితే వచ్చింది. పండుగ కాబట్టి ఇంకొక ఈ నిన్న ఇవాళ కలిపి ఇంకో 50 కోట్లు వచ్చినా వస్తుంది పక్క. ఓ 350 వరకు అయితే రాజాసాబ్కి రావచ్చు, పాన్ ఇండియా సినిమా కాబట్టి. రాజాసాబ్ కూడా మరీ ఘోరమైన ఫ్లాప్ అయితే కాదు, యావరేజ్ వన్ టైం వాచ్ కింద అయితే రాజాసాబ్ ఉంది. తర్వాత మెగాస్టార్ బాస్ సినిమా వచ్చింది. మన శంకర్ వరప్రసాద్ గారు బాస్ వచ్చకంతోనే ఓ సునామీని తీసుకొచ్చింది ఈసారి అయితే. అంటే ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే ఓకే, అనిల్ రావుపూడి డైరెక్టర్ అంటే ఓ క్లారిటీ, ఓ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఓ కామెడీ, ఓ చిన్న స్టోరీని తీసుకొచ్చి పబ్లిక్ 2 గంటల సేపు థియేటర్లో కూర్చుంటే వాళ్ళని ఎట్లా ఎంటర్టైన్ చేయాలి, వాళ్ళని సీట్లలో ఎట్లా కూర్చుని పెట్టాలన్న క్లారిటీ ఏదైతే ఉందో అది అనిల్ అనుకున్నంత క్లారిటీ వేరే డైరెక్టర్కి లేదనే చెప్పాలి. అంటే వేరే డైరెక్టర్ ఏదో చెడ్డకి చూస్తారని కాదు, ఫుల్ ఫోకస్గా ఉంటాడు. అంటే ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఆయన నుంచి, ఆయన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆయన సెలెక్ట్ చేసుకున్న హీరో నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అన్నది ఆ పల్స్ అనేది చాలా గట్టిగా పట్టింది ఆడియన్స్ పల్స్. 9 సినిమాలు లైన్గా హిట్ అంటే ఒక్కసారి ఆయనకున్న విజన్, ఆయనకున్న క్లారిటీ అర్థం చేసుకోవాలి. అటువంటి డైరెక్టర్కి బాస్ లాంటి ఒక హీరో దొరికితే ఇంకా అది మీ ఇమాజినేషన్కి వదిలేసిన ఆ రిజల్ట్ ఎట్లా వచ్చిందో మీరు కూడా చూసిరు. డే 1 నుంచే మోతం మోగింది సినిమా. ఇంకా బాస్ని ఎప్పటి నుంచో బాస్ని ఒక వింటేజ్ బాస్ని చూద్దాం, వింటేజ్ మెగాస్టార్ చిరంజీవి గారిని చూద్దాం అన్న ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళందరి కోరిక, వాళ్ళందరి కడుపు నింపేసింది అనిల్ అన్న. మెగాస్టార్ లుక్స్ కావచ్చు, ఆయన కామెడీ కావచ్చు, ఎమోషనల్ సీన్స్ కావచ్చు, ప్రతి యాక్షన్ సీన్స్ కావచ్చు, పాటలు కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, అన్నీ మంచిగా సంక్రాంతికి ఒక మంచి విందు భోజనం ఎట్లయితే కుదురుతుందో అట్లా కుదిరింది మెగాస్టార్కి. ఇంకా మెగాస్టార్ విషయంలో అయితే మాత్రం మనం సెకండ్ థాట్ అవసరం లేదు, మనం ఏదో చెప్పే అవసరం కూడా లేదు. సినిమా బ్లాక్ బాస్టర్ అయింది. సంక్రాంతికి నంబర్ 1 ఫస్ట్ ఎవరంటే నేను బాస్ పేరే చెప్తాను. అది ఓపెన్ సీక్రెట్. అది బాస్కున్న క్రేజు, బాస్ ఫ్యాన్సు, ఆ సినిమాకి వచ్చిన టాకు, సినిమాకి వచ్చిన కలెక్షన్స్, ఇంకా అది ఎంత మాట్లాడుకున్నా ఏం మాట్లాడుకున్నా తక్కువనే. అది 200 కోట్లు కూడా రీచ్ అయిందని చెప్పేసి అంటారు. చూద్దాం అఫీషియల్గా వచ్చినంత వరకు. బట్ సోషల్ మీడియాలో అయితే మాత్రం 200 crores అని చెప్పేసి కూడా వస్తుంది. చూద్దాం మరి అది ఎంత కలెక్ట్ చేసిందో, గ్రాస్ ఎంత కలెక్ట్ చేసిందో ఏందో. బట్ నంబర్ 1 మాత్రం బాసే. ఎందుకంటే తక్కువ బడ్జెట్తో సినిమా తీసి ఓ రేంజ్ సాలిడ్ హిట్. 200 crores అంటే మామూలు విషయం కాదు. అది 30-40 కోట్లతో సినిమా తీసి 200 crores అంటే మామూలు విషయం కాదు. అది చాలా పెద్ద హిట్ బాస్ది. సంక్రాంతికి అయితే నంబర్ 1 బాసే. తర్వాత ఇంకో సీనియర్ డైరెక్టర్ రవితేజ అన్న వచ్చింది. రవితేజ అన్న ఫ్లాప్లలో పాపం ఏ సినిమా తీసినా సరే వర్కౌట్ కాలేదు రవితేజ అన్నకి. ఈసారి మాత్రం రవితేజ అన్న సంక్రాంతికి అదృష్టాన్ని పరీక్షించుకుంటూ, రవితేజ అన్న ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. ఈసారి ఫుల్ ఖుషులు ఉన్నారు రవితేజ అన్న ఫ్యాన్స్. ఎందుకంటే ఇంతకు ముందు వచ్చిన రవితేజ అన్న సినిమాలన్నీ ఫ్లాప్లు, అటర్ ఫ్లాప్లే, యావరేజ్ కూడా కాదు. ఇది ఎబోవ్ యావరేజ్ వచ్చింది. ఇది హిట్ అని అయితే ఎబోవ్ యావరేజ్ అయితే వచ్చింది. ఒక మంచి ఫ్యామిలీ డ్రామా, మంచి ఫ్యామిలీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో థర్డ్ పర్సన్ సెట్ ఉంటుంది. అది ఏందని చెప్పేసి ఏదైతే దానికి తోడు సునీల్ అన్న కామెడీ, సత్య కామెడీ అన్నీ వర్కౌట్ అయినాయి సార్ రవితేజ అన్న కూడా. రవితేజ అన్న బ్లాక్ బాస్టర్ హిట్ అయితే కొట్టలేడు, కానీ రవితేజ అన్నకి ఏదైతే ఫ్లాప్లు ఉందో ఫ్లాప్లను అయితే మాత్రం వదిలించుకుంటే ఈ సినిమాతో. రవితేజ అన్నకి అయితే ఫ్లాప్ కాదు, హిట్ అయితే పడింది. అంటే సూపర్ డూపర్ హిట్ కాదు, ఓకే హిట్, ఎబోవ్ యావరేజ్ హిట్ అయితే రవితేజ అన్నకి వచ్చింది. కాబట్టి రవితేజ అన్న ప్లేస్ నెక్స్ట్ కన్ఫర్మ్ చేస్తారు. నంబర్ 1 మాత్రం బాస్, ఇది ఫిక్స్. నంబర్ 2 ప్రభాస్ అన్న, ఇది ఫిక్స్.
ఇప్పుడు నంబర్ 4 వచ్చేసి అనగనగా రాజు. నవీన్ అన్న సొంతగా ఓన్గా డైరెక్ట్ చేసిండు, ఓన్గా డైలాగులు రాసుకుండు, సినిమాకి ఎంత ఎఫెక్ట్ పెట్టాలో అంత ఎఫెక్ట్ పెట్టిండు. కామెడీ పరంగా సినిమా ఓ రేంజ్ సక్సెస్ వచ్చింది. అది కూడా సితార్ ఎంటర్టైన్మెంట్స్ మంచి పెద్ద బ్యానరు. వంశీ అన్న ప్రొడ్యూసర్ కాబట్టి సినిమా అన్ని పాజిటివ్గా. వంశీ అన్నను కూడా రీసెంట్గా చాలా సినిమాలు వెంటాడినాయి, అన్ని ఫ్లాప్లు. ఏది కూడా అనుకున్న రేంజ్లో హిట్ కాలే. చాలా పైసలు పెట్టి చాలా కసిగా చాలా ప్యాషనెట్గా సినిమాలు తీసింది కానీ వర్కౌట్ కాలేదు కూడా. బట్ ఇది చిన్న బడ్జెట్తో తీసిన ఈ సినిమా అనగానే ఒక రాజు అసలు హిలీరియస్ కామెడీతోని అందరూ అంటే ఒక జోనర్ అని కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఇంకా కామెడీ అంటే ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు కాబట్టి నవీన్ అన్న కామెడీ టైమింగ్ మనకు తెలిసిందే కాబట్టి అవన్నీ వర్కౌట్ అయినాయి. నవీన్ అన్నకి మంచి హిట్ పడింది, వంశీ అన్నకి ఓ మంచి హిట్ పడింది. దీని తర్వాత శర్వానంద్ అన్న కూడా రీసెంట్గా ఒక్క హిట్ కూడా లేదు, అన్ని ఫ్లాప్లే ఉన్నాయి. ఈసారి నాడి నరుము అని చెప్పి బాలయ్య బాబు టైటిల్తో వచ్చిండు. బాలయ్య బాబు టైటిల్ పుణ్యమా అని సినిమాకి తక్కువ థియేటర్స్ వచ్చినా సరే కూడా సినిమా వేరే హిట్, అసలు అమ్మ ఎక్స్పెక్ట్ చేయని హిట్ ఇదైతే. నంబర్ 1 బాసు, నంబర్ 2 ప్రభాస్ అన్న అంటే నంబర్ 3లో రవితేజ అన్నని పెట్టాలన్నా, నవీన్ అన్నని పెట్టాలన్నా, శర్వాన్ అన్న పెట్టాలంటే కూడా అర్థం కాని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రవితేజ అన్న సీనియర్ కాబట్టి రవితేజ అన్న ఇచ్చిన థియేటర్స్కి ఆయన కలెక్షన్లకు ఓకే, బట్ దానికన్నా ఎక్కువ కలెక్షన్స్ వీటికి వచ్చినాయని చెప్పేసి అన్నట్టు. అది ఏందో మరి అఫీషియల్గా మనకు తెలియదు కాబట్టి మనం ఏం నంబర్స్ చెప్పొద్దు. బట్ హిట్ టాక్ మాత్రం 3 సినిమాలకి కూడా ఇంకా అన్నింటికన్నా మించి ఇదే ఎక్కువ హిట్ అంటారు చాలామంది. నాడి నరుము మురారి సినిమా ఏదైతే ఉందో అది శర్వాన్నకి ఒక బ్లాక్ బాస్టర్. శర్వాన్న కూడా క్లియర్గా స్టేజ్ మీద చెప్పేసిండు, కొడతా అని చెప్పిన కొట్టేసిన అని చెప్పేసి శర్వాన్న కూడా చెప్పిండంటే ఒక్కసారి ఇంకా మనమే డిసైడ్ కావాలి థర్డ్ ప్లేస్ ఎవరికి ఇయ్యాలని చెప్పి. థర్డ్ ప్లేస్లో ఎవరు, ఇప్పుడు 4th ఎవరు, 5th ఎవరు చెప్పాలంటే నాకు కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది, ఏం చెప్పాలని అర్థమైతే లేదు. నంబర్ 1 బాస్ ఉన్నాడు, నంబర్ 2 ప్రభాస్ అని ఉన్నాడు, నంబర్ 3 నేను నవీనానికి ఇవ్వాలన్నా, రవితేజానికి ఇవ్వాలన్నా, శర్వానికి ఇవ్వాలన్నా. శర్వానికి థియేటర్స్ లేవు, థియేటర్స్ తక్కువ ఉన్నాయి. అయ్యే అంటే అఫీషియల్గా మనకు ఆ ఫిగర్ తెలియదు కాబట్టి నంబర్ 1లో బాసు, నంబర్ 2లో ప్రభాస్ అన్న. మెయిన్ అన్ని సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ నడిచినాయి, సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అయినాయి. అందరు నిర్మాతలు హ్యాపీగా ఉన్నారు, అందరికీ కలెక్షన్లు మంచిగా వచ్చినాయి కాబట్టి నంబర్ 1 బాస్, నంబర్ 2 ప్రభాస్ అన్న అంతే. ఇంకా వేరే సెకండ్ థాట్ లేదు. నా 3, 4, 5 వీళ్ళ ముగ్గురులో ఎవరు పెట్టుకున్నా ఒకటే. 3, 4, 5లో ఏం ప్రాబ్లం లేదు. 3 కామెడీ జోనర్ సినిమాలు కాబట్టి 3 సక్సెస్ అయినాయి అనుకుందాం, 3కి ఒకటే ప్లేస్ ఇద్దాం. లాస్ట్ 3 పొజిషన్స్లో 3 సినిమాలు ఉన్నాయి. అది ఎవరెవరో పెట్టుకున్నా మనకి పెద్ద ఇబ్బంది పడేది ఏం లేదు. బాస్ మాత్రం చాలా రోజుల తర్వాత బాస్కి ఒక మంచి గ్రేస్తో మంచి సినిమా వచ్చింది. ఆ సినిమాతోనే సంక్రాంతికి నంబర్ 1 హీరో అయితే ఫస్ట్ బాసే. బాస్ని అయితే మాత్రం ప్రభాస్ గారు కూడా ఫంక్షన్లో చెప్పారు కదా, సీనియర్ తర్వాతే మేమంతా అని చెప్పేసి ఏదైతే ప్రభాస్ అని అన్నాడో, ప్రభాస్ అన్న మాట్లాడుకున్నామని చెప్పి ఈసారి బాసు కూడా మంచి హిట్ పడింది. మెగాస్టార్ రేంజ్ మళ్ళీ రేంజ్కి వెలిగింది. ఆ లుక్, ఆ గ్లామర్ అంతా ఎంజాయ్ చేశారు ఆడియన్స్ అంతా. కామెడీ టైమింగు, ఆ ఎమోషన్స్ ప్రతి ఒక్కటి. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఖచ్చితంగా. జై హింద్.